ఆహారం వేరు, మసాలా దినుసులు వేరు. నిజానికి మసాలా దినుసులు అనేవి ఔషధాలు లాంటివి. అయితే వీటి ఔషధ శక్తులు మనకి అందాలంటే మన మహర్షులు, మన పెద్దలు వీటిని ఆహారంలో భాగం చేసుకున్నారు. ఇలాంటి ఒక మసాలా దినుసు ఔషధంలాగా పనిచేసేది ఏమిటి అంటే లవంగం. లవంగం మన జీవితాన్ని కాపాడే ఆయుధం అని చెప్పొచ్చు. ఎన్నో సమస్యలకి ఈ లవంగం అనేది పరిష్కారం. లవంగంతో ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు, లవంగం ప్రత్యేకతలు ఏమిటి, ఇది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. లవంగం దీన్ని జాగ్రత్తగా ఒక ఔషధంలాగా వాడుకుంటే ఇది మన జీవితాన్ని మొత్తాన్ని కాపాడుతుంది, అనేక సమస్యల నుంచి బయటపడేలాగా చేస్తుంది. ఎందుకు దీని ప్రత్యేకతలు ఏమిటి, వీటిని తెలుసుకుందాం వరుసగా. చూడండి, తాంబూల సేవనలో లవంగాలు కూడా ఒక అంతర్భాగం. ఇది అందరికీ తెలిసిందే. అంతేకాదు, ఇటు శాకాహారం అటు మాంసాహారం ఇలాంటి వంటకాల తయారీలో రుచికి సువాసనకి ఉపయోగపడేది ఏమిటి, ఇలాంటి సుగంధ ద్రవ్యంలో ఈ లవంగం కూడా ఒకటి. నిజానికి లవంగం అనేది ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది. నిజానికి లవంగం అంటే ఏమిటి అంటే ఎండిన పూ మొగ్గ అని చెప్పొచ్చు. మనకి దైనందిన జీవితంలో ఎదురయ్యేటటువంటి అనేక రకాల సమస్యలు, రుగ్మతలు ఇలాంటి వాటి నుంచి బయటపడేలా చేసేటటువంటి ఒక అద్భుతమైన శక్తి దీనికి ఉంది. ఎలా దీన్ని వాడచ్చు, ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు వరుసగా తెలుసుకుందాం. అంటే ఇది మన ఇంట్లో ఉంచుకుంటే ఒక ఇంటి వైద్యం కింద ఉపయోగపడుతుంది లవంగం అనేది. కాబట్టి ఈ లవంగంతో తగ్గించుకునేటటువంటి సమస్యలను తెలుసుకుందాం. ముందుగా లవంగం అనడంతోనే ఒక ఫేమస్ ఏరియా మనకి గుర్తొస్తుంది. ఇదే పంటి నొప్పి, అలాగే చిగుళ్ళ బాధలు. ఈ పంటి నొప్పి గుండె పోటు కంటే ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది పంటిపోటు అనేది. కాబట్టి దీన్ని తగ్గించుకోవాలి. అలాగే చిగుళ్ళ బాధల్ని తగ్గించుకోకపోతే మొత్తం సర్వశరీరగతంగా సమస్యలు వస్తాయి. అందుకని నోరు చాలా ఇంపార్టెంట్. అది నోరు మంచిదైతే ఊరు మంచిది అవుద్ది అంటారు కదా. అంటే నోరు మంచిది అవుతే మన శరీరం మొత్తం మంచిగా అవుతుంది. అది దీని ప్రత్యేకత. కాబట్టి ఇలాంటి ఈ నోటి స్వాస్థ్యాన్ని కాపాడుకోవటానికి లవంగం మీకు ఉపయోగపడుతుంది. ఎలా వాడుకోవాలి? లవంగాన్ని కాస్త దూరగా వేయించండి, పొడి చేసుకోండి. వేయించిన ఈ లవంగాల పొడికి సగభాగం పొంగించిన పటిక పొడి కలపండి. పొంగించడం అంటే ఏంటి డాక్టర్ గారు అని కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. ఏం లేదండి, మనకి కొన్ని పదార్థాల్లో నీటి అంశం ఉంటూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఆ నీటిని తొలగించడం అనేది అవసరం. దానికి మన మహర్షులు కనిపెట్టిన టెక్నిక్ ఏంటంటే పొంగించడం, అంటే వేయించడం. ఇప్పుడు ఉదాహరణకు ఈ పటిక అనే దాంట్లో కొంత నీటి అంశం ఉంటుంది. అలా నీటితో సహా దాన్ని పొడి చేస్తే ఏమవుతుంది అంటే ఆ నీటిలో ఉండేటటువంటి ఒకవేళ ఏదన్నా మలినాలు ఏమన్నా ఉంటే దాంట్లోకి వచ్చి చేరతాయి. అందుకని మనం ఏం చేస్తాం, ఆ పటికని చిన్న చిన్న పలుకుల కింద ముందు చేసి ఆ తర్వాత పెనం మీద పెట్టి అట్లా వేయిస్తాం, డ్రై రోస్ట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, దాంట్లో నీటి అంశం అంతా ఆవిరైపోతుంది. ఆ తర్వాత పేలాలు పొంగినట్టుగా పొంగుతుంది అది. అప్పుడు పొడి చేసుకుంటాం. దీన్ని పొంగించటం అంటారు. ఎక్కడైనా సరే మనం ఇంగువని పొంగించడం, పటికను పొంగించడం అంటే అర్థం ఏంటంటే అలా వేయించడం, డ్రై రోస్ట్ చేయటం. కాబట్టి వేయించిన ఈ లవంగాల తాలూకు పొడికి సమాన భాగం పొంగించిన పటిక బెల్లం కాదు, పటిక పొడి కలిపి దీన్ని ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని దంతధావన చూర్ణం కింద వినియోగిస్తూ ఉంటే పంటి నొప్పులు తగ్గుతాయి, చిగుళ్ళ బాధలు తగ్గుతాయి. అంతేకాదు చిగుళ్ళు దంతాలు దృఢత్వంగా మారతాయి. అంటే మీరు రాళ్ళు కొరికినా కానీ ఏం కానంత స్థాయిలో అవి గట్టి పడతాయి. ఇక మరొకటి ఈ మధ్య యంగ్స్టర్స్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇదేమిటంటే శృంగార అనుభూతి, శృంగారేచ్ఛ, లైంగిక వాంఛ తగ్గిపోతున్నాయి. అలాగే శారీరకంగా కూడా బలహీనంగా ఉంటున్నారు. కాబట్టి ఈ బలహీనతను కరెక్ట్ చేయడం చాలా ముఖ్యం. దానికి కూడా ఈ లవంగం ఉపయోగపడుతుంది. లవంగాల పొడి అలాగే పటిక బెల్లం పొడి సమానంగా కలిపి ఉంచుకోండి. ఇక్కడ పటిక బెల్లం అంటే నవ్వుబోతు, అంటే తీయగా ఉండేది. దీన్ని ఈ పటిక బెల్లం పొడిని లవంగాల పొడిని సమాన భాగాలుగా కలిపి ఉంచుకోవాలి. దీన్ని ఉదయం సాయంత్రం కూడా ఒక పావు టీ స్పూన్ మోతాదుగా పాలకు కలిపి తీసుకుంటూ ఉంటే క్రమంగా ఈ లైంగిక ఏచ్ఛ, లైంగిక వాంఛ ఇవన్నీ పెరుగుతాయి. బలహీనత కూడా దీంతో దూరం అవుతుంది. కండాలకు బలం వస్తుంది, శక్తి కూడా చేకూరుతుంది. అలాగే ఇంకొక చాలామంది సమస్య నిద్ర ఏమైతే, కొంతమంది సమస్య ఏమిటి అంటే అతి నిద్ర. ఈ అతి నిద్ర వల్ల అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఈవెన్ డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా యాక్సిడెంట్స్ అయ్యే రిస్క్ ఉంటుంది. దీన్ని నార్కోలెప్సీతో పోల్చొచ్చు. ఇలాంటి అతి నిద్రను ఎలా తగ్గించుకోవాలి, ముఖ్యంగా చదువుకునే పిల్లలకి అవసరం, అలాగే గృహిణులకు కూడా అవసరం.
లేకపోతే ఆ వంటగదిలో అక్కడ యాక్సిడెంట్ అయ్యే రిస్క్ ఉంటుంది. చదువుకునే టైంలో పిల్లలకి నిద్ర వస్తూ ఉంటే ఒక లవంగం నోట్లో వేసుకొని చప్పరిస్తూ ఉండాలి. దీంతో చక్కటి ప్రయోజనం కలుగుతుంది. అంతేకాదు రాత్రిపూట వాహనాలు నడిపేవాళ్ళు కానీ, నైట్ డ్యూటీస్ చేసేవాళ్ళు కానీ కొంతమంది రాజా ఖైనీలు లాంటివి వేసుకుంటారు, అది రిస్క్. అలా కాకుండా ఇలాంటి ఈ లవంగాన్ని బొగ్గలు ఉంచుకొని కొరుకుతూ ఉంటే నిద్ర నిరోధకంగా ఇది పనిచేస్తుంది. అలాగే ఈ ఎలర్జీలు చూపించేటటువంటి సమస్యలు అన్నీ ఇన్ని కావు. కళ్ళ దొరదలు, ముక్కు దొరద, నీళ్లు గారటం, తుమ్ములు, అక్కడికి నోటి దుర్వాసన, డ్రై అవుతూ ఉంటుంది కాబట్టి నోరంతా, అలాగే అరుచి, ఇలాంటి అనేక సమస్యలు ఎలర్జీల వల్ల వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఒక చక్కని చిట్కా ఉంది. లవంగాలు, పసుపు, దాల్చిన చెక్క, జాపత్రి, వీటి పొడుల్ని సమానంగా కలిపి ఉంచుకోండి. అన్నిటిని విడివిడిగా పొడి చేసుకొని అన్నిటినీ కలిపి నిల్వ చేసుకోవాలి. ఔషధం సిద్ధం అవుతుంది. దీన్ని ఉదయం సాయంత్రం కూడా 4-5 చిటికెళ్ళ మోతాదుగా దీన్ని తగినంత తేనెతోటి తీసుకుంటూ ఉండాలి. దీంతో ముక్కు గారటం, తుమ్ములు, నోటి దుర్వాసన, అరుచి, ఇలాంటి లక్షణాల నుంచి మీరు బయటపడతారు. ఇంకొకటి ఈ మధ్య మళ్ళీ తిరగబెట్టే సమస్య ఒకటి ఉంది, మెయిన్గా కోవిడ్ తర్వాత. ఇదే ఊపిరితిత్తులు బలహీనపడి క్షయ, ఉబ్బసం, వీటిని మళ్ళీ లోపలికి పంపిస్తే చర్మ వ్యాధులు బయటకు వస్తూ ఉంటాయి. బేసిక్గా ఎలర్జీలు, ఇలాంటి అన్నిటికీ కూడా ఎలర్జీ రిలేటెడ్ సమస్యలకి, ఊపిరితిత్తుల సమస్యలకి, చర్మ వ్యాధులకి ఏకకాలంలో ఈ లవంగం పనిచేస్తుంది. ఇక్కడ మీకు కావాల్సింది శుద్ధ గంధకం, అంటే శుద్ధి చేసినటువంటి గంధకం. అంటే గంధకాన్ని మామూలుగా ఆవు పాలల్లో భావం చేసి వేడి చేసి కరిగించి తర్వాత ఆవు పాలలో పోస్తారు, తర్వాత మడి పొడి చేస్తారు. ఇది శుద్ధ గంధకం అన్న పేరుతోటి మీకు దొరుకుతుంది ఆయుర్వేద మందుల షాపుల్లో. శుద్ధ గంధకం, లవంగాలు, మిరియాలు, ఈ పొడుల్ని సమానంగా కలిపి ఉంచుకోండి. శుద్ధ గంధకం, లవంగాలు, మిరియాల పొడులు. ఇప్పుడు ఈ పొడిని ఉదయం సాయంత్రం కూడా మేకపాలతో, వీలైతే మేకపాలు లేనప్పుడు మామూలు పాలు సేవిస్తూ ఉండాలి లోపలికి. దీంతో క్షయవ్యాధి, ఉబ్బసం వ్యాధిలో చక్కటి ప్రయోజనం కనిపిస్తుంది. దీంతో రక్త ప్రసరణ పెరుగుతుంది. అంతేకాదు రక్త శుద్ధి జరుగుతుంది. దీంతో రకరకాల చర్మ వ్యాధుల్లో గుణం కనిపిస్తుంది. ఇంకొక సమస్య చాలామందిని ఇబ్బంది పెట్టేది బ్లోటింగ్, అంటే కడుపు ఉబ్బరింపు, తేన్పులు, దీనివల్ల ఆయాసం, కడుపు నొప్పి, ఇలాంటివన్నీ ఏకకాలంలో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు లవంగంతో ఒక అద్భుతమైన ఔషధం ఉంది. మీకు కావాల్సింది లవంగం, అలాగే శొంఠి, వాము, సైంధవ లవణం, వీటి చూర్ణాలను సమానంగా కలిపి ఉంచుకోవాలి. దీన్ని ఉదయం సాయంత్రం కూడా ఆ చిటికెడంతా దీన్ని నోట్లో పెట్టుకొని నీళ్ళతో తీసుకుంటూ ఉండాలి. దీంతో కడుపు ఉబ్బరింపు, అజీర్ణంలో వచ్చే ఆయాసం, కడుపు నొప్పి, ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఇంకొక సమస్య ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది రక్త విరేచనాలు, అలాగే జిగట విరేచనాలు, ఇంకా బంక విరేచనాలు. ఈ సాధారణంగా అమీబియాసిస్లో ఇలా జరుగుతూ ఉంటుంది, ఫుడ్ పాయిజనింగ్లో కూడా జరుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు లవంగంతో ఒక మంచి ఔషధం ఉంది. మీరు సిద్ధం చేసుకోవాల్సింది లవంగం, జాజికాయ, జీలకర్ర, వెలిగారం, పంచదార సమానంగా కలిపి ఉంచుకోండి. దీన్ని ఉదయం సాయంత్రం కూడా ఒక పావు స్పూన్ చొప్పున తగినంత తేనెతోటి దీన్ని తీసుకుంటూ ఉంటే ఈ ఫ్రీక్వెంట్గా విరేచనాలు అవటం, అలాగే జిగట విరేచనాలు, మోషన్లో రక్తం పట్టడం, ఇలాంటి సమస్యలు, అలాగే కడుపు నొప్పితో కూడినటువంటి విరేచనాలు, ఇలాంటి అన్ని సమస్యల్లో అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. ఇంకొక ప్రాబ్లము పుళ్ళు, అలాగే కురుపులు. ఈ పుళ్ళు కురుపులు తయారవుతున్నప్పుడు ఫాలిక్యులైటిస్ అంటారు. దీంట్లో కూడా లవంగం పనిచేస్తుంది. ఇక్కడ ఏం చేయాలంటే నీటితోటి పసుపు కొమ్ముని అరగదీయాలి, అప్పుడు గంధం వస్తుంది. ఆ గంధంలో లవంగాన్ని నూరి పట్టిస్తూ ఉండాలి, ఎక్స్టర్నల్గా ఆయింట్మెంట్ లాగా ఈ కురుపులు మీద. దీంతో ఆ పుళ్ళు కానీ కురుపులు కానీ ఇవి త్వరగా మాంతాయి. ఇంకొకటి ఎక్కువ మందిని ఈ మధ్య బాగా ఇబ్బంది పెడుతుంది పొల్యూషన్ తర్వాత, కోవిడ్ తర్వాత, ఈ స్టఫీ నోస్, ముక్కు దిబ్బడ. ఈ నోస్ బ్లాక్ కూడా లవంగం ఉపయోగపడుతుంది. లవంగాన్ని సాన్రాయి ఉంటుంది కదా, దానిపైన గంధం తీసే సాన్రాయి ఉంటుంది, దాని మీద అరగదీయాలి కాస్త, ఒక నీటి చుక్క వేసి. దీన్ని నీళ్లు చిలకరిస్తూ అరగదీస్తే అప్పుడు మీకు పేస్ట్ లాగా వస్తుంది. అలాంటి ఆ గంధాన్ని ముక్కు మీద పట్టిస్తూ ఉండాలి. దీంతో ఆ ముక్కు దిబ్బడ తగ్గుతుంది. ఇంకోటి ఎలర్జీలలో బాగా కనిపించే సమస్య పొడిదగ్గు, జలుబు, గొంతు నొప్పి, ఉబ్బసం, అలాగే ఒకసారి దీనన్నిటి వల్ల దగ్గినప్పుడు యూరిన్ పడిపోవటం, అతిమూత్ర సమస్య, తేన్పులు, ఇలాంటివన్నీ ఏకకాలంలో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అప్పుడు కూడా లవంగం పనిచేస్తుంది. 3-4 చిటికెళ్ళ లవంగాల పొడిని రోజు 2 సార్లు తేనెతో తీసుకుంటూ ఉంటే ఈ సమస్యలు, అంటే పొడిదగ్గు కానీ, జలుబు కానీ, గొంతు నొప్పి కానీ, గొంతులో నస కానీ, ఉబ్బసం, ఇలాంటి శ్వాస సంబంధ రుగ్మతలు తగ్గుతాయి.
ఇంకా ఈ అరుచి సమస్య తగ్గుతుంది, వెక్కిళ్ళు, తేన్పులు, ఇలా జీర్ణకోశ సమస్యలు కూడా తగ్గుతాయి. అన్నిటికీ మించి అతిమూత్ర సమస్య, అలాగే దగ్గితే తుమ్మితే యూరిన్ పడిపోవటం, ఇలాంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఇక చెప్పుకున్నాం కదా, అసలైన యూజ్ ఎక్కడ అంటే దంతాల నొప్పి, అలాగే చిగుళ్ళ వాపు, అలాగే కీళ్ళ నొప్పి, ఇలాంటి వాటిలలో కూడా ఈ లవంగం పనిచేస్తుంది. లవంగం నుంచి తయారయ్యేటువంటి నూనె లవంగ నూనె అన్న పేరుతో దొరుకుతుంది. దీన్ని చూపుడు వేలకు తీసుకుని నేరుగా పట్టిస్తూ ఉంటే చిగుళ్ళ నొప్పి, చిగుళ్ళ వాపు తగ్గుతాయి. కీళ్ళ నొప్పుల మీద కూడా అప్లై చేసి కాపడం పెట్టుకుంటే స్పాట్లో రిలీఫ్ వస్తుంది. ఇక అనేక మందిని ఇబ్బంది పెట్టేది అజీర్ణ దోషాలు, అంటే సక్రమంగా జీర్ణం కానప్పుడు వచ్చేటటువంటి సమస్యలు. ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ లవంగం పనిచేస్తుంది. 1 నుంచి 10 చుక్కల లవంగ నూనెని కొద్దిగా నీళ్లు, పంచదారతో కలిపి తీసుకుంటూ ఉండాలి. అంటే లవంగ నూనె పంచదార మీద వేయాలి. ఇప్పుడు దీన్ని కాస్త నీళ్లు కలిపితే సొల్యూషన్ లాగా అవుతుంది. దీన్ని తాగేయచ్చు, లేకపోతే నోట్లో పెట్టుకొని నీళ్ళతో మింగవచ్చు. దీంతో ఆ శ్వాసకోశ దోషాలు తగ్గుతాయి. ఇక ఈ శ్వాసకోశ సమస్యలు క్రానిక్గా ఇబ్బంది పెట్టుకున్నప్పుడు ఏం చేయాలి? దీనికి కూడా లవంగంతో ఒక బ్రహ్మాస్త్రం ఉంది. ఒక్క వెల్లుల్లి రేఖ, అలాగే 4-5 చుక్కల లవంగ తైలం, కొద్దిగా తేనె కలిపి లోపలికి తీసుకుంటూ ఉండాలి. దీంతో క్షయ, ఆస్మా, బ్రాంకైటిస్ ఇలాంటి వ్యాధుల్లో వచ్చేటువంటి దగ్గు ఉంటుంది చూసారా, అది ఎంత క్రానిక్గా ఉన్నప్పుడు కూడా చక్కటి రిలీఫ్ ఉంటుంది. ఇక ఆడపిల్లల్ని, యంగ్స్టర్స్ని ఇబ్బంది పెట్టే సమస్య ఒకటి ఉంది. ఇది యవ్వన పిటికలు, అంటే మొటిమలు, వాటి తాలూకు మచ్చలు గిచ్చుతూ ఉంటారు. ఇలాంటప్పుడు కూడా ఈ లవంగం పనిచేస్తుంది. లవంగాల పొడి, నల్ల జీలకర్ర, ఇది మీకు ఆయుర్వేద మూలికల మ్యాంగాలో దొరుకుతుంది. ఈ రెండింటి పొడుల్ని సమానంగా కలిపి ఉంచుకోవాలి. దీనికి తగినంత నీళ్లు కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. దీన్ని ముఖం పైన పల్చగా పట్టించాలి. గంట సేపు తర్వాత అలాగే ఉంచేసేసి గోరువెచ్చని నీళ్ళతోటి ముఖం కడిగేసుకోవాలి. దీంతో మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి, ముఖం కాంతివంతం అవుతుంది, నిగారింపుని సంతరించుకుంటుంది. అయితే ఇవన్నీ కూడా ఆయుర్వేద గ్రంథాలలో చెప్పినటువంటి మంచి చికిత్సలు, అలాగే అనుభవ వైద్యాలు. అయితే ఈ లవంగం అనేది ఒక అద్భుతమైనటువంటి ఔషధం కింద పనిచేస్తుందని అనేక పరిశోధనలలో తేలింది. కాబట్టి వీటిని తెలుసుకోవడం కూడా చాలా అమేజింగ్గా ఉంటుంది. ఉదాహరణకు మలద్వారంలో ఏర్పడినటువంటి పగుళ్ళు, చీరికలు ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఫిషర్స్, దానిపైన ఇప్పుడు చెప్పుకున్నామే ఈ లవంగ నూనెని అప్లై చేస్తే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని ప్రాథమిక అధ్యయనాల్లో తేలింది. అలాగే కొంతమందికి దంతాల మీద ఫలకాలు తయారవుతూ ఉంటాయి, టార్టర్స్. ఇలాంటప్పుడు ప్లేక్స్ అంటారు, వీటిపైన ఈ లవంగం కలిపినటువంటి టూత్పేస్ట్ ఉపయోగిస్తే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని తేలింది. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆల్కహాల్ తీసుకున్న తర్వాత హ్యాంగ్ ఓవర్ ఉంటుంది. అలాంటప్పుడు ఈ లవంగం నూనెని మద్యం సేవించే ముందు తీసుకుంటే ఆ హ్యాంగ్ ఓవర్ లక్షణాలు తగ్గేటటువంటి అవకాశం ఉందని ప్రాథమిక పరిశోధనలో తేలింది. అలాగే ఇంకొకటి, పేషెంట్స్ కూడా చూపిస్తూ ఉంటారు, కొంతమంది ఇలా దులిపి చూపిస్తారు, అంటే చెమట కారిపోతూ ఉంటుంది చేతుల నుంచి. ఇలాగ ఓవర్గా హైపర్ హైడ్రోసిస్ అంటారు, చెమట పడుతూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి? ఈ లవంగ నూనెని 2 వారాల పాటు అరచేతులకి అప్లై చేస్తూ ఉంటే అరచేతులకి అధికంగా చెమట పట్టడం, అంటే హైపర్ హైడ్రోసిస్ అన్న సమస్య తగ్గుతుందని కూడా ప్రాథమిక పరిశోధనలో తేలింది. ఇవన్నీ ఒకెత్త అయితే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. దోమలకి నివారణగా ఇది పనిచేస్తుంది. లవంగం నూనెని నేరుగా చర్మానికి అప్లై చేసుకుంటూ ఉంటూ తర్వాత మామూలుగా స్నానం చేస్తూ ఉంటే ఇది అప్లై చేసిన 5 గంటల వరకు దోమలను దూరంగా ఉంచుతుంది తేలింది. పైగా ఇది మనుషులకి ఎలాంటి హాని చేయదు, కాబట్టి పిల్లలకు కూడా దీన్ని సురక్షితంగా అప్లై చేయొచ్చు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకొకటి ఏంటంటే, ఇది నొప్పి నివారణగా పనిచేస్తుంది. లవంగాల పొడిని నీళ్లతో సహా ఎక్స్టర్నల్గా అప్లై చేస్తూ ఉంటే అది నొప్పి తగ్గించడానికి సహాయపడుతుంది. కొంతమందికి ఇంజెక్షన్ అంటే భయపడుతూ ఉంటారు. అలాంటప్పుడు దీన్ని అప్లై చేసిన తర్వాత అప్పుడు ఇంజెక్షన్ చేయించుకుంటే అది ఆ ఇంజెక్షన్ తరకు పెయిన్ తగ్గిస్తుందని కూడా ప్రాథమిక పరిశోధనలో తేలింది. ఇంకొకటి, మధుమేహం, డయాబెటీస్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. లవంగ మొగ్గల పొడిని లోపలికి తీసుకుంటూ ఉంటే ఒక పావు చెంచాడు మోతాదుగా ప్రీ డయాబెటీస్ నియంత్రణలోకి వచ్చినట్టు కొన్ని పరిశోధనలో తేలింది. అలాగే ఇంకొకటి ఏంటంటే దురద, లవంగ నూనెని చర్మానికి రాసుకుంటూ ఉంటే తీవ్రమైన దురదలో మంచి ఫలితం కనిపించినట్టుగా ప్రాథమిక అధ్యయనాల్లో తేలింది. అలాగే ఇక లవంగం అంటంతోనే మనకు గుర్తొచ్చేది పంటి నొప్పి, చిగుళ్ళ వ్యాధి. అయితే దీనికి సైంటిఫిక్ బ్యాకింగ్ కూడా ఉంది. దంతాల నొప్పున్న, చిగుళ్ళ వాపున్న లవంగాల్ని అప్లై చేస్తూ ఉంటే సమర్థవంతంగా పనిచేసినట్టుగా తేలింది. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, లవంగం మన జీవితాన్ని కాపాడేటువంటి ఆయుధం అని మనం చెప్పొచ్చు. దీన్ని జుడిషియస్గా వాడుకుంటే ఇది ఔషధం కింద పనిచేస్తుంది సురక్షితంగా.
ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే మరొక విషయం, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే ఇంకొకటి, మీరు ఎప్పుడన్నా ఈ లవంగాన్ని ఏదన్నా సమస్యను తగ్గించుకోవడానికి వాడారా? వాడిన తర్వాత మీ రిజల్ట్ ఏమిటి? ఇలాంటి మీ అనుభవాన్ని ఈ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది ఇతర సబ్స్క్రైబర్స్కి ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కింద ఉంటుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.